కంగ్రాచులేషన్ సార్. చాలా థ్యాంక్ అంటే యూ. సుదీర్ఘ సర్వీస్ తర్వాత ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతున్నట్టున్నారు. అప్పటికన్నా ఇప్పుడే బిజీగా ఉన్నా. బిజీగా ఉన్నారా? అంటే బీసీ వాదంతో. బీసీ వాదంతో బుర్రకి పని వచ్చింది. అంటే అప్పుడు అవినీతి పరుల్ని పట్టుకోవడంలో వాటిలో చాలా బిజీగా ఉండేవాళ్ళు కదా అవును. మీరు. అప్పుడు సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్. అన్ని ఒక డ్రిల్స్ ఉంటాయి మాకు. ఓకే. సో కింద క్యాడర్ కూడా ఉంటుంది, ఆర్గనైజేషన్ ఉంటుంది, చట్టం ఓకే. ఉంటుంది. ఓకే. సో ఒక మీటర్ నొక్కితే ఆటోమేటిక్ గా పని పనులు అయిపోతుంది. జరిగిపోతాయి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అలా కాదు, అన్ని మేమే చేసుకోవాలి. ఇప్పుడు నిజమైన పరీక్ష మీకు. అవును Oh my అవును God. అవును. సో సార్ అంటే మీరు బీసీ వాదాన్ని ఎత్తుకున్నారు, అంతా ఓకే, అందరికి తెలిసిన విషయమే. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒక బీసీగా మీ ఎంటైర్ కెరియర్లో సర్వీస్లో ఎప్పుడైనా వివక్షను ఎదుర్కొన్నారా? నిజంగా చెప్పాలి. ఆ, నా వరకు వస్తే నిజం చెప్పాలంటే బహుశా నేను బాగా అదృష్టవంతుడిని కావచ్చు. ఓకే. వివక్ష అనేది లేదు, అవునా? అది ఖచ్చితంగా చెప్పగలను. ఓకే. ఎట్లా వస్తాయంటే ఇవన్నీ మాది ఇండియన్ పోలీస్ సర్వీసు 30 సంవత్సరాల క్రితం చేరినప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లుండే అంటే, కొంచెం ఆఫీసర్స్ అప్పుడున్న డీజీలు కానీ ఓకే. మా హెడ్స్ కానీ వాళ్ళు చాలా ఆదర్శవంతంగానే ఉండేవాళ్ళు. ఓకే. రాజకీయాల్లో అప్పటి సీఎంలు ఇంత జోక్యం ఉండేది కాదు పోలీసు పరిపాలనలో. అందువలన మెరిట్ ప్రకారం వెళ్ళగలిగేవాళ్ళం. దానికి తోడు ఏమైందంటే, శాంతి భద్రతల సమస్య పెను సవాలైంది నక్సలిజం వలన. ఓకే. ఈ నక్సలిజం ఎప్పుడైతే రాజకీయ నాయకులకి ఇబ్బంది అయింది కాబట్టి, రాజకీయ నాయకులు కూడా ఎట్లుండేవాళ్ళు అంటే, జిల్లాల్లో వచ్చినప్పుడు సార్ మేము తిరగలేకపోతున్నాం ఊళ్ళల్లో, మంచి ఆఫీసర్ని వేయండి అనేవాళ్ళు. అంటే మేము ఆటోమేటిక్ ఏంటంటే సమర్థులైన అధికారులనే వేయాల్సి వచ్చేది. సో మాకు రాష్ట్ర స్థాయి నుంచి కూడా ఏంటంటే కంట్రోల్ చేయమనే దృష్టి ఉంటుంది కాబట్టి, మాకు వివక్ష కన్నా కూడా మా సమర్థతని గుర్తించి వాళ్ళు పోస్టింగ్లు ఇవ్వాల్సిన అవసరం కూడా వాళ్ళకి ఏర్పడింది. అందువల్ల నేను అనుకుంటా ఇది తక్కువగానే ఫేస్ చేసాం. సో బట్ నేను తీసుకున్నది ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది వివక్షని నా గురించి కాదు నేను చూసుకుంది, సమాజంలో జరుగుతున్న వివక్ష గమనంలోనే ఉన్నా నేను. నక్సల ఉద్యమం వచ్చినా, ఏ రకమైన ప్రాంతీయ ఉద్యమాలు వచ్చినా, హిందుత్వవాదాలు వచ్చినా, వీటిలన్నిటిలో వెనకాల సమాజంలో ఉన్నటువంటి వివక్ష నేనేం గమనించకపోలేదు. నేను బారిన పట్టకపోయిన కోవిడ్ వచ్చినా మనం కొంతమంది బతికేస్తాం చూడండి, కోవిడ్ బారిన పడకుండా. వివక్ష ఉంది, వివక్ష లేదని నేను చెప్పట్లా. నేను వివక్ష బాధితుడిని కాదు, బాధని పెట్టుకుని నేను ఇందు రంగంలోకి దిగింది కాదు. నేను పరిపూర్ణంగానే నేను సంతృప్తి చెందిన అధికారిగానే కూర్చుని ఈ అంశాన్ని నేను టేకప్ చేశాను. ఇది అసలైన రాజకీయ అంశం. ఎందుకంటే ఈ పార్టీలన్నీ కూడా బీసీలని దోచుకు తింటున్నాయి. ఈ పార్టీలన్నీ, ఏ పార్టీ కూడా బీసీలకి న్యాయం చేసిన పార్టీ ఒక్కట్లేదు. కడుపు నిండిన వాడి కంటే కడుపు మండిన వాడు బాగా ఉద్యమం చేయగలడు, బాగా గొడవ చేయగలడు. మీరు కడుపు నిండిన బ్యాచ్ కింద చూస్తున్నాను ఇప్పుడు. కడుపు నిండిన బీసీ మీరు నిజంగా ఉద్యమం చేయగలరా? కడుపు నిండటం అంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నాడు. అవును. మరి ఆయన ఏమనాలి? ఓకే. ఆయన సిద్ధాంతకర్త. మరి అవును, అంతే. ఆ పరిస్థితుల్లో నేను చూసేది ఏంటంటే, ఈ భావజాల వ్యాప్తి జరగాలి, ప్రజలకి నిజం చెప్పాలి. ఆ నిజం చెప్పిన క్రమంలో వస్తారు యువకులు, వస్తారు, బ్రహ్మాండంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు. ఖచ్చితంగా బిఎస్పి వాదాన్ని, బీసీ వాదాన్ని ప్రజలకు తెలియజెప్తారు, పైకి వస్తారనేది నా ఉద్దేశం. రైట్. మీరు అంత మంచి మాట అన్నారు, యువతరం దీన్ని అందిపుచ్చుకుంటుంది అని. ఈ మధ్య కాలంలో నేను నిన్న షాకింగ్ న్యూస్ ఏంటంటే, బీసీలకు రిజర్వేషన్లు అవసరమా, ఎందుకు అనవసరం అనే ఒక ధోరణి యువతలో వ్యాపిస్తుంది అన్నట్టుగా నేను కొందరి ద్వారా విన్నాను. నేను నిజమా? ఇప్పుడు బీసీల్లో ఆ అభిప్రాయం ఉందనేది అది పెద్ద ప్రచారమే. ఎందుకంటే రిజర్వేషన్స్ బీసీలకి రిజర్వేషన్స్ కాదండి ఈ దేశంలో ఉంది. ఎస్సీలకి రిజర్వేషన్లు ఉంటాయి అంటాం తప్పు, బీసీలకి రిజర్వేషన్లు ఉన్నాయి అంటాం తప్పు. సీఎం పదవి ఎవరికి రిజర్వ్ అయ్యి ఉందో చెప్పండి మీరు. ఈ రోజున సీఎం పదవి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రెడ్లకి, కమ్మలకి, వెలమలకి రిజర్వ్ అయ్యి ఉందా లేదా నాకు చెప్పండి. మరి వీళ్ళకి రిజర్వ్ అయినప్పుడు ఇదే కాదు, అన్ని ప్రధానమైన పోస్టులు, రాజకీయ పదవులు కూడా ఈ కులాలకే రిజర్వ్ అయ్యని. అసలు ఆ రిజర్వేషన్ల మాట ఏంటి? ఈ గత 70-75 సంవత్సరాలుగా
పదవులన్నీ వాళ్ళకే రిజర్వ్ అయింది. వీళ్ళకి ఏమి ఇచ్చే రిజర్వేషన్లు ఇవి? విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, విద్యా వ్యాపారం అయింది, అంతా ప్రైవేట్ పరం అయింది. ఆ రిజర్వేషన్లతో పెద్ద పనికొచ్చేది లేదు, ఏం లేదు. అవి కూడా విద్యా సంస్థల్లో ఐఐటీలు కానీ ఐఐఎంలో ఎటువంటి రిజర్వేషన్లు లేవు. సరే ఉద్యోగాలు అంటారా, క్లాస్ 4 ఉద్యోగాల్లోనే రిజర్వేషన్లు. ఈ రెడ్డి కమ్మ వెలమలు ఆ క్లాస్ 4 ఉద్యోగాలు ఎవరు చేయరు. సో పై ఉద్యోగాలు అంటారా, సెలక్షన్ ప్రాసెస్ లో ఖచ్చితంగా ఆ సామాజిక వర్గాలనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ, వైస్ ఛాన్సలర్స్ గా కానీ, మరి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్లుగా కానీ మరి వీళ్ళే చేసుకుంటారు కదా. అవన్నీ వాళ్ళకి రిజర్వ్డ్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అంటే యూత్ కూడా తెలియాల్సింది ఏంటంటే అసలైన రిజర్వేషన్లు ఉంది ఈ ఆధిపత్య కులాలకే. రైట్. నేను దీన్ని ఒక మాట్లాడతాను సార్. బీసీలు 56% ఉన్నారు ఈ దేశంలో. దాదాపు 7,000 కులాలు ఉన్నాయి బీసీ కులాలు దేశవ్యాప్తంగా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి దాదాపు 150 బీసీ కులాలు ఉన్నాయి. ఏంటి సార్ ఒక్క పదవి ఒక్కసారన్నా ముఖ్యమంత్రి కావాలని ఆలోచన లేదా, ఆలోచన రాదా, లేదంటే ఏంటి సమస్య? ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే కర్మ అని చెప్పి వదిలేయటం అండి. పోరాటం చేయకపోవటం, ఈ రోజున ప్రశ్నించకపోవటం అనేది మన జాతి జీవనాడుల్లోనే ఉంది. ఎప్పుడూ కూడా స్టేటస్ కో ఇస్తానమాట. అలాగే బీసీలు కూడా వాళ్ళ పరిస్థితి అంతే, పోరాటం చేయట్లే, వాళ్ళు ఆలోచించట్లే. ఏదో మనకి ఈ రోజు ఇది ఉంది చాలు, ఈరోజు బతికాం, ఈరోజు భోజనం దొరికింది, నిద్రపోదాం అనే ధోరణిలో ఉన్నారు. ఆత్మగౌరవం దిశగా బీసీలు ఆలోచించటం ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు మొదలైంది కాబట్టి మీరు చెప్పిన ప్రశ్న అందరూ వేస్తారు. నేనేమంటానంటే బీసీ ముఖ్యమంత్రి అనగానే ఈ ప్రచారాల్లో ఎలా వస్తుందంటే వీళ్ళు సీఎంలు అయిపోయి ఇప్పుడున్న సీఎంల మాదిరిగా దోపిడీ చేసుకోవడానికి అవుతారా ఏంటి అనే ధోరణిలో ఆలోచన వస్తుంది. నేనంటాను ఆ ఆలోచన అట్లా ఉంచుదాం. దానికి మార్గం ఏంటంటే అసలు అసెంబ్లీలో ఎంటర్ అవ్వాలిగా. ఇప్పుడు తెలంగాణలో బీసీలు కనీసం 60% ఉన్నారు, మున్నూరు కాపులతో కలిపి. ఈ ముస్లింలు కూడా బీసీల కింద లెక్క. కానీ బీసీ ఎమ్మెల్యేలు మన ముదిరాజులు ఈ రోజున ఒకే ఒక ఎమ్మెల్యే, పద్మశాలి 2 ఎమ్మెల్యేలు, మున్నూరు కాపులు రెడ్లంతమంది ఉన్నారని చెప్తారు, 3. మరి గౌడ్లు 4. ఈ మున్నూరు కాపులు గౌడ్లు కలిపితే వెలమల కన్నా రెడ్ల కన్నా కమ్మల కన్నా ఎక్కువే కదా పాపులేషన్. చాలా ఎక్కువ. రెడ్లు ఉన్నది 3% తెలంగాణలో, లేకపోతే సగం 0.5% ఉన్నారు వీళ్ళు, 0.5% వెలమలు, వాళ్ళకన్నా తక్కువ కమ్మలు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి కనుక మీరు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 33% ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే మన తెలంగాణ అసెంబ్లీలో 1741 మంది ఎమ్మెల్యేలు అయ్యారు గత 1952 ఎలక్షన్స్ నుంచి మొన్న 2023 వరకు. ఇందులో 576 మంది ఎమ్మెల్యేలు కమ్మ, రెడ్డి, వెలమ వర్గాలకి చెందిన వాళ్ళు అయ్యారు. అంటే మొత్తం కలిపి 798, 576 రెడ్లు, తర్వాత 140 పైన వెలమలు, 73 కమ్మలు అయ్యారు. వీళ్ళంతా కలిపితే మీకు దాదాపుగా 798 ఎమ్మెల్యేస్ ఈ 3 కులాలకు సంబంధించి అయ్యారు. అదే బీసీలు వచ్చేటప్పటికి 16%. వీళ్ళంతా కలిపి 50% ఎమ్మెల్యేలు అయితే ఈ 3 కులాలు, బీసీలు సగానికి పైగా ఉన్నవాళ్ళు 16% అయ్యారు. చూడండి ఎంత అన్యాయం జరుగుతుంది. అందువల్ల ఎమ్మెల్యేలు అయితే గానీ ముఖ్యమంత్రి పీఠం వైపు ఉండదు. మీరు 19 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలా అధిష్టిస్తారు? అందుకని మిమ్మల్ని మీకు టికెట్లు ఇవ్వరు, బీసీలకు టికెట్లు ఇవ్వరు, వాళ్ళని ఎంకరేజ్ చేయరు, వాళ్ళని ఎక్కడికక్కడ అణిచేస్తారు. ఎప్పుడైతే వీళ్ళు ఎమ్మెల్యేలు కారో మీకు ఆటోమేటిక్గా అసెంబ్లీలో మీకు స్ట్రెంగ్త్ ఉండదు, మీరు ఎట్లయితారు?